తెలంగాణ ఆడబిడ్డ అగ్గిలా మండుతోంది. హక్కుల కోసం పోరుబాట పట్టింది. పాలకుల అరాచకాలపై మన ఆడబిడ్డ సిగమోగుతోంది. సర్కారు వైఫల్యాలను నడి రోడ్డుపై ఎండగడుతోంది. తెలంగాణలో ఒక్కో ఆడబిడ్డ ఒక్కో నిప్పురవ్వలా తిరగబడుతోంది. తెలంగాణ నివ్వురుగప్పిన నిప్పులా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఏ వర్గము సంతోషంగా లేదు. ఈ చేతగాని ప్రభుత్వాన్ని చూసి ప్రజల్లో నిస్సత్తువ ఆవరించింది. రేవంత్ పేరెత్తితే చాలు ఆడబిడ్డలు అగ్గి బరాటాలవుతున్నారు. మహిళలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా రేవంత్ ప్రభుత్వం నెరవేర్చలేదు. మాటకు సత్యం, మందుకు పత్యం ఉండాలంటారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని నానుడే. తెలంగాణలో ఇప్పుడదే జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అసత్యాలు, అర్ధసత్యాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎండుకో విష ప్రచారం చేసింది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు తప్పుడు ప్రాపగండా చేశారు. బీఆర్ఎస్ ను ఓడించడానికి చేయాల్సిన విష ప్రచారమంతా గుప్పించారు. అయితే అబద్ధాల పునాదుల మీద గద్దెనెక్కిన కాంగ్రెస్ ఏడాది పాలనలో వాస్తవాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. కేవలం ఓట్లు, సీట్లు, అధికారం కోసమే కాంగ్రెస్, దాని తోక పార్టీలు తెలంగాణ ప్రజలను వంచాయి. అలవిగాని హామీలిచ్చి జనం గొంతు కోశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందంటే స్వార్థ రాజకీయాలనుకోవచ్చు. కానీ తమది కార్మిక పక్ష పార్టీ, మహిళా హక్కుల కోసం, కార్మిక హక్కుల పోరాటం చేసే పార్టీ అని చెప్పుకునే ఎర్ర జెండాలు కూడా తెలంగాణ ప్రజలను నిండా ముంచాయి. ప్రజా సమస్యలు, పౌర హక్కులంటూ తేనె పూసిన కత్తితో రాష్ట్ర ప్రజల కుత్తక తెంచారు. తెలంగాణలో ప్రజా సమస్యలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. రాష్ట్రంలో రోడ్డెక్కని మనిషి లేడు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను గద్దెనెక్కిన తర్వాత తుంగలో తొక్కారు. అందుకే జనం ఆందోళన బాట పట్టారు. ఈ వర్గం, ఆ వర్గం అన్న తేడా లేదు. అన్ని వర్గాల ప్రజలను రోడ్డు మీదకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నలుచెరుగులా ఆందోళనలు హోరెత్తుతున్నాయి. ప్రజా పోరాటాల్లో మహిళలది కీలక పాత్ర. తెలంగాణ ఆడబిడ్డలు రేవంత్ సర్కారు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. ఉచిత బస్సు పథకం తెచ్చామని అధికార పార్టీ డబ్బా కొట్టుకుంటున్నా ఎవరికి కావాలి ఫ్రీ బస్ అని మహిళలే అంటున్నారు. ఇక గత ఏడాది కాలంగా మహిళలు, విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై నిప్పులు చెరుగుతున్నారు. 6 గ్యారంటీలు, 13 వాగ్దానాలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోవడంతో మహిళలు రోడ్డెక్కుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మహిళలు కదం తొక్కుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డలు మళ్లీ రాణి రుద్రములవుతున్నారు. చాకలి ఐలమ్మలా కొట్లాడుతున్నారు. సమ్మక్క సారక్కలై గర్జిస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారుపై ఆడబిడ్డ ధిక్కార స్వరం వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మహిళలంతా కదం తొక్కుతున్నారు. ఎక్కడికక్కడ శివంగిలా తిరగబడుతున్నారు. నారీ శక్తి అంటే ఏంటో రేవంత్ ప్రభుత్వానికి రుచి చూపిస్తున్నారు. కాంగ్రెస్ పుణ్యమాని తెలంగాణలో ప్రజా పోరాటాలు మళ్లీ ఊపందుకున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలనపై రాష్ట్ర ప్రజలంతా నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రజా ఉద్యమాలకు ఇప్పుడు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారు. తమ సమస్యలే ఎజెండాగా పోరాటం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలు పోరాటాలకు నాంది పలుకుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న వారిపై నిర్బంధాలు ప్రయోగించడాన్ని ధిక్కరిస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో అందరికన్నా ఎక్కువ మోసపోయింది మహిళలే. ఉచిత బస్సు ప్రయాణం తప్ప మహిళలకు ఇచ్చిందేమీ లేదు. ఆ ఫ్రీ బస్సు పథకం కూడా రచ్చరచ్చైంది. గ్యారంటీలు చెప్పినట్టుగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీని సుతారంగా అటకెక్కించింది ప్రభుత్వం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మహిళలకు 1వ తేదీనే అకౌంట్లో డబ్బులు వేస్తామని నమ్మించి మోసం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ ఊసే లేదు. ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వెనుక మహిళలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ గెలిచిన మెజారిటీ స్థానాల్లో మహిళా ఓటర్లదే ప్రధాన పాత్ర. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టిన ఆడబిడ్డలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై రగల్ జెండా ఎత్తుతున్నారు. ఏ వర్గం ఓట్లతో అయితే కాంగ్రెస్ గద్దెనెక్కిందో అదే వర్గం సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాట పట్టింది. కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసిందన్న కోపంతో మహిళలు కథన రంగంలోకి దిగుతున్నారు. ఎక్కడికక్కడ సర్కారు మోసాన్ని ఎండగడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళన చేపట్టారు. నిరుద్యోగుల పోరాటంలో మహిళా నిరుద్యోగులు నిప్పు రవ్వలే కొట్లాడారు. ఆందోళనలు ముందుండి నడిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలను లీడ్ చేశారు. నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. మహిళా నిరుద్యోగులు హామీల అమలు కోసం కొట్లాడుతుంటే కాంగ్రెస్ నాయకులు నోరు పారేసుకున్నారు. శంకినీలంటూ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అవమానకర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి వేస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. చివరికి మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేశారు. దీంతో అభ్యర్థులు సర్కారుపై తిరుగుబాటు చేశారు. ఇందులో కూడా మహిళా అభ్యర్థులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. వేలాది మంది మహిళలు పోరాటంలో భాగస్వామయ్యారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి మహిళా నిరుద్యోగులు కోటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు లాంగ్ మార్చ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో లేదో ఓయూ మళ్లీ భగ్గున మండింది. ఓయూలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థినులు ఆందోళన చేశారు. అర్ధరాత్రి రోడ్ల మీద నిరసన తెలిపారు. కరెంటు కోతలు, తాగునీటి సమస్యలపై కదం తొక్కారు. నాసిరకం భోజనం పెడతారా అంటూ ధర్నాలు చేశారు. విద్యార్థుల ఆందోళనలతో ఓయూకు ఏకంగా సెలవులు ప్రకటించారు. విద్యార్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఓయూ అధికారులు వెనక్కి తగ్గారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు కూడా ఆందోళన బాట పట్టారు. గురుకుల విద్యార్థినులు, స్కూల్ విద్యార్థినులు కూడా తరగతి గదులు వీడి రోడ్డెక్కారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నాయని, నాణ్యమైన ఆహారం ఇవ్వడం లేదని ఆందోళనలు చేశారు. విష ఆహారం తిని దాదాపు 50 మంది విద్యార్థులు మృతి చెందారు. వందల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు. అంతేకాదు గురుకులాల్లో విద్యార్థినులకు కనీస భద్రత లేదు. విషనాగుల కాటుకు స్టూడెంట్స్ అన్యాయంగా బలైపోతున్నారు. గురుకులాల్లో కనీస వసతులు కల్పించాలని గురుకుల విద్యార్థులు గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. అయినా ఈ సర్కారు మొద్దు నిద్ర వేరడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సీఎం రేవంత్ ఇంటి ముందు గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. న్యాయం కావాలంటూ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. గురుకుల నియామకాల్లో అవకతవకలు జరిగాయని, గురుకుల బోర్డు వల్ల తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గురుకుల టీచర్ల అభ్యర్థులు కూడా ఆందోళనలు నిర్వహించారు. న్యాయం చెయ్యాలని కొంగు చాచి యాచించారంటే ఈ ప్రభుత్వం ఎంత కనికరం లేకుండా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకోవైపు నర్సింగ్ స్టాఫ్ కూడా సీఎం రేవంత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఎల్బీ స్టేడియంలో ఆర్భాటంగా ఉద్యోగ నియామకాలు పత్రాలు ఇచ్చిన రేవంత్ 6 నెలలు దాటినా వారికి పోస్టింగ్ ఇవ్వలేదు. కరోనా సమయంలో తాత్కాలికంగా ఎంపికైన నర్సింగ్ స్టాఫ్ ప్రజలకు వైద్య సేవలు అందించారు. అయితే వారు కూడా తమకు ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని ఆందోళన చేశారు. వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని
పెండింగ్ జీతాలు క్లియర్ చేయాలని సీఎం ఇంటి ముందే నిరసన తెలిపారు. ఇటు భర్తల కోసం రోడ్డెక్కారు పోలీసుల భార్యలు. సెలవులివ్వకుండా వేధిస్తే తమ బతుకులు, కుటుంబాలు ఏం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమ భర్తలకు న్యాయం చేయండంటూ రాష్ట్రమంతటా కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆందోళన చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా కానిస్టేబుళ్ల భార్యలు చంటి బిడ్డలనెత్తుకుని సెక్రటేరియట్ ను ముట్టడించారు. పోలీసుల విషయంలో ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు. ఇదేం దుర్మార్గమంటూ పోలీసుల భార్యలు సచివాలయం సాక్షిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఆటో డ్రైవర్ల భార్యలు కూడా రోడ్డెక్కే నిరసన తెలిపారు. ఫ్రీ బస్సు పథకం తమ కుటుంబాల్లో చిచ్చు పెడితే కడుపు మండిన ఆటో డ్రైవర్ల భార్యలు ఆందోళన పథం అందుకున్నారు. హాయిగా బతుకుతున్న తమ కుటుంబాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మన్ను పోసిందని ఆటో డ్రైవర్ల భార్యలు దుమ్మెత్తిపోశారు. సో ఇది మార్చుకోవాలి. అందరు పోలీస్ లెక్కనే ఏక పోలీస్ కావాలి. వాళ్ళు కూడా అందరు ఫ్యామిలీస్ తోనే ఉండాలి. సాటి మనుషులు అందరు భార్య భర్తలతో ఎట్లా సంతోషంగా కలిసి ఉంటున్నారో మాకు కూడా అదే బతుకు కావాలని ఉంది. లగచర్ల ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. అర్ధరాత్రి ఊరి మీద పడ్డ పోలీసులు ఆడవాళ్లపై అఘాయిత్యాలకు దిగారు. ఆడబిడ్డలను కూడా చూడకుండా బూటు కాళ్లతో తన్నారు. గిరిజన ఆడబిడ్డల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు. తల్లికి బిడ్డను, భర్తకు భార్యను దూరం చేసింది ప్రభుత్వం. లగచర్ల రైతులను తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇదేం దుర్మార్గమంటూ రేవంత్ సర్కార్ దమనకాండపై లగచర్ల మహిళలు తిరగబడ్డారు. లగచర్ల ఘటన ఢిల్లీని సైతం కదిలించింది. ఢిల్లీ హక్కుల సంఘాలను తెలంగాణ గల్లీకి తీసుకొచ్చారు లగచర్ల మహిళలు. ఆడోళ్ళని చూసి ఇగో గిట్లా విసుకుతాడు, గిట్లా గిట్లా విసుకుతారా పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ఏదో గిట్లా గిట్లా కుట్టిగా విసుకుతారా? మా బదిరి గద 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 అనుకున్నది, ఏడుస్తున్నది. మాకు తర్వాత చెప్పింది. లాఠీ తీసుకొని కొడితే ఆమె మోకాల మీద జరిగింది, పొట్ట కట్టుకున్నది. ఇప్పుడు ఒక ఆఫీసర్ కి కొడితే అంత రియాక్ట్ అవుతుండ్రు. మా రైతు పరిస్థితి ఇట్లుంది, మరి మా కోసం ఎవరు రారా మీరు? అయితే లగచర్లకు వెళ్తున్న మహిళా సంఘాలపై దాష్టికానికి దిగింది ప్రభుత్వం. లగచర్ల బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా సంఘాలపై పోలీసులు వ్యవహరించిన తీరు యావత్ తెలంగాణ సమాజాన్ని కలవరపరిచింది. నిజ నిర్ధారణ కోసం లగచర్లకు వెళుతున్న మహిళా సంఘాల బృందాలను పోలీసులు అడ్డుకున్నారు. లగచర్లకు వెళ్లడానికి అనుమతి లేదని మహిళలతో దురుసుగా వ్యవహరించారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా పోలీసులు నడి రోడ్డుపై వారి దుస్తులను లాగే ప్రయత్నం చేశారు. పెనుగులాటలో మహిళా బృందంలోని కొందరి డ్రెస్సులు చిరిగిపోయాయి. ఒక రకంగా నడి రోడ్డుపై పోలీసులు దుశ్శాసన పర్వానికి దిగారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తిన సాగిన రోజుల్లో కూడా పోలీసులు ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. మేము మీడియా కూడా వద్దన్నాం కదా. ఇప్పుడు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీడియా వాళ్ళు తెలుసు. వాళ్ళు అంటున్నారు మేమే మీడియా ఉన్నాం, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు అంటే మేము మీడియా సమక్షంలో పోదలుచుకోలేదు. ఇది నిజమే కాదు, మీకు తెలుసు కదండి. ఇప్పుడు మేము ఏం చెప్తాం జనానికి చెప్పండి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ప్రజా పోరాటం దిలావర్పూర్లో జరిగింది. లగచర్ల రైతుల్లాగా దిలాస్పూర్ మహిళల్లాగా తెగించి కొట్లాడారు దిలావర్పూర్ ఆడబిడ్డలు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే పంటలు దెబ్బతింటాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని 5 గ్రామాలకు చెందిన దాదాపు 5,000 కుటుంబాలు రైతుల కుటుంబ సభ్యులతో కలిసి ఏడాది కాలంగా పోరాటం చేశారు. వెంటనే ఇథనాల్ కంపెనీ ఏర్పాటు రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ ప్రజా పోరాటానికి కూడా మహిళలే నాయకత్వం వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మహిళలు నెలల తరబడి ధర్నాలు నిర్వహించారు. సర్కారు తీరుపై తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేశారు. పురుగు మందు సీసాలతో మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో ఏకంగా ఆర్డీఓనే బంధించారు. లగచర్ల తరహాలోనే దిలావర్పూర్లో కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఆందోళనకారులను బూట్లతో అణిచివేయాలని చూశారు. లాఠీలు, తుపాకులు పట్టుకొని దిలావర్పూర్ మీద పడ్డారు. ఆందోళన చేస్తున్న మహిళలను బెదిరించారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అయితే పోలీసుల ఉడత ఊపులకు దిలావర్పూర్ మహిళలు అదరలేదు, బెదరలేదు. వెనకడుగు వేయకుండా గట్టి పోరాటం చేశారు. ఇక తాజాగా రాష్ట్రంలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటం చేశారు. అయితే ఆశా వర్కర్లపై కాంగ్రెస్ సర్కార్ పోలీసులను ప్రయోగించింది. కోటి కార్యాలయంలో కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన ఆశా వర్కర్లపై దారుణంగా లాఠీచార్జ్ చేశారు. ఆశా వర్కర్ల మీద మగ పోలీసులు విరుచుకుపడ్డారు. వారి చేతులను పట్టుకొని లాగారు, బట్టలు గుంజారు. కోడి పిల్లలను విసిరేసినట్లు ఆశా వర్కర్లను వ్యాన్ లోకి విసిరేశారు. దెబ్బలు తగిలాయని చెప్పినా పట్టించుకోకుండా వ్యాన్ లో 3 గంటల పాటు సిటీ అంతా తిప్పారు. ఒక రకంగా ఆశా వర్కర్లపై ఈ ప్రభుత్వం దుశ్శాసన పర్వానికి దిగింది. గాయపడ్డ రహీంబీ అనే ఆశా వర్కర్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఓవైపు సోనియాను దేవతాని పొగుడుతూనే మరోవైపు తెలంగాణ ఆడబిడ్డలను ఘోరంగా అవమానిస్తోంది రేవంత్ సర్కార్. సోనియా బర్త్డే నాడే ఆశా వర్కర్లను లాఠీ దెబ్బలు కొట్టి గొప్ప కానుక ఇచ్చింది ఈ ప్రభుత్వం. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మలను పూజించిన ఈ గడ్డ మీద ఆడబిడ్డలను ఘోరంగా అవమానించింది. సభ్య సంస్కారాలు మరిచి పరిధి దాటి అక్కా చెల్లెళ్ల పట్ల పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని చెప్పకనే చెప్పింది ప్రభుత్వం. కొట్టిరు అంతా, ఈ షోల్డర్ పైన మనుషులే తీసుకుని పైన వేసారు. మస్తు టార్చర్ అనుభవించడం సార్. నిన్న 2 మినిట్స్లో లాఠీ చార్జి దాడి చేసిరు. అసలు గర్ల్స్ ఎవరు పట్టలే, మాకు మెయిన్సే పట్టిరు. పోలీస్ సార్ వాళ్ళు బట్టి అంతా తీసి డిషంలోకి ఇసిరేసిరు. కోడిపిల్లకి ఇసిరేసిరు సార్. మరోవైపు రైతు కూలీల్లో మెజారిటీగా ఉన్నది మహిళా కూలీలే. రాష్ట్రంలో చాలా మందికి సొంత వ్యవసాయ భూమి లేకపోవడంతో మహిళలు పెద్ద సంఖ్యలో వ్యవసాయ కూలీ పనులకు పోతుంటారు. రేవంత్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు రైతు కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయంపై అతి గతి లేదు. ఇన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగినా దాని మీద చర్చ లేదు, విధి విధానాలు లేవు. రైతు కూలీలకు ఇచ్చే ఆర్థిక సాయంపై రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మహిళా రైతు కూలీలకు కూడా అర్థమైంది. కాంగ్రెస్ హామీలపై వారిలో భ్రమలన్నీ తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా రైతు కూలీలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మహిళల పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా గ్యారంటీలను అటకెక్కించిన ప్రభుత్వం పైన, పోలీసులు చేస్తున్న వికృత దాడులపైన నారీ లోకం బగ్గుమంటోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క అంటూ మహిళలు ఐక్య పోరాటాలకు సన్నద్ధమవుతున్నారు.